పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక. దేవుని పిల్లలని మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకున్నాడు. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చదువుకుందామండి. 7 వచనాల వరకు మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందిదువు. ఇదండి ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న మాట. సరే, మీరేం చేస్తారండి? ఇప్పుడు అక్కడ వాక్యం చక్కగా ఒక మాట ఉంది. 5వ వచనం చదువు. అట్లా నీ పక్కలకు చెప్పు, తర్వాత కూడా చెప్పు. అక్కడ నీవు పెట్టు, సర్వశక్తుల దేవుణ్ణి నీవు ప్రతిమలాడుకునేవాడు పెట్టు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికినాడు అన్నావుగా, అట్లాగే సర్వశక్తుల దేవుణ్ణి నీవు ప్రతిమలాడుకున్న ఎడల ఇప్పుడు నేను అన్నట్టుగానండి, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికని పక్కన చెప్పు. నీవు దేవుణ్ణి బ్రతిమలాడుకోను, నువ్వు పవిత్రుడవై ఉండను. మీరు మార్చుకోండి కదా, నేనే ఆడ చెప్తాను ఇక, అది మీరు మార్చుకోవాలి. అది నీవు యథార్థవంతుడవై ఉండను. ఎలా ఎవరైతే చెప్పుకున్న ప్రకారం ఉంటారో అప్పుడంట వారి మీద ఆయన శ్రద్ధ నిలుపుతాడు. ఈరోజు దేవుడు మీ అందరి మీద శ్రద్ధ నిలుపుతున్నాడు. ఈరోజు దేవుడు మనందరి మీద శ్రద్ధ నిలుపుతున్నాడు. ఈ పరీక్షల మీద కూడా ఆయన శ్రద్ధ చూపుతున్నాడు. మీ అందరి మీద కూడా ఆయన శ్రద్ధ చూపుతూ ఉన్నారు. అయితే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకు. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి బ్రతిమలాడుకో. నువ్వు జాగ్రత్తగా పవిత్రాలువై ఉండు. నువ్వు జాగ్రత్తగా నువ్వు యథార్థవంతురాలువై ఉండు. ఇక చూడండి, ఇక నీ పంట పండినట్టే. ఇక నీ పంట పండినట్టే. ఏంటంటే ఇక నీ మీద శ్రద్ధ చూపుతున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఎవరి మీద ఎవరికి శ్రద్ధ ఉండేది? ఎవరి మీద ఎవరికి శ్రద్ధ ఉండేది అని అడుగుతున్నా. కాకి పిల్లలకి శ్రద్ధ ఉండేది, అంతేనా? పిల్లి పిల్లలకి చెప్పండి, పిల్లి పిల్లల మీద శ్రద్ధ ఉండేది, అవునా? మరి ఇప్పుడు మనం దేవుని పిల్లలం కనుక మన మీద ఎవరికి శ్రద్ధ ఉండేది? దేవునికే శ్రద్ధ ఉండేది. అర్థమైంది మీకు ఇప్పుడు అండి? ఎవరికి శ్రద్ధ ఉండేది మన మీద? కాకి పిల్లల మీదే ఉండేది, పిల్లికి పిల్లి పిల్లల మీదే ఉండేది, అవునా కాదా? ఇప్పుడు మనం దేవుని పిల్లలు కనుక మన మీద శ్రద్ధ ఎవరికి ఉండేదంటే దేవునికే ఉండేది. అప్పుడు మరి మనం ఏం చేయాలి? ఆయనే వెతకాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయనే బ్రతిమలాడుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? మరింత పవిత్రతలో వద్దాం, మరింత పరిశుద్ధంగా జీవిద్దాం. ఇంకేం చేద్దాం? యథార్థంగా జీవిద్దాం. హల్లెలూయా. అప్పుడు మీ మీద ఆయన శ్రద్ధ చూపుతారు.
ఈ అక్టోబర్ మాసంలోకి వచ్చిన మనందరి మీద ఆయన శ్రద్ధ చూపుతున్నాడు, శ్రద్ధ తీసుకుంటున్నాడు, శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఎవరు శ్రద్ధ తీసుకోరు. అర్థమైందిగా? మీకు చెప్పా, కాయకొచ్చి పిల్లి పిల్లల మీద శ్రద్ధ తీసుకునిద్దా? ఎవరమ్మా నువ్వు? ఏ ఊరమ్మా మీదే? కాయకొచ్చి పిల్లి పిల్లల మీద శ్రద్ధ తీసుకుంటామా? పిల్లి వెళ్ళి కాకి పిల్లల మీద మీరు బాగుండాలి అని శ్రద్ధ తీసుకునేదమ్మా? ఏమా మరే పోనీ ఎలికెళ్ళి పిల్లెళ్ళి ఎలికి పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా, మీరు మీ పిల్లలు మీ కుటుంబం అని చెప్పింది ఏదన్నా అవకాశం వచ్చిన కటక్కన లటక్కన వేసేసుకొని మింగేటివి కదండి పని. ఏమన్నా అర్థమవుతుందా? పోనీ సైతాన్ గడు వచ్చి మీ మీద శ్రద్ధ చూపుతాడా? యామా సైతాన్ వచ్చి మీరు మీ కుటుంబం పచ్చగా ఉండాలి, చల్లగా ఉండాలి, 100 సంవత్సరాలు బతకాలి, పిల్ల పాపలతో గుడ్డు గోదతో కలకాలం కిలకిల్లాడుతూ ఇల్లాలు నువ్వు అని చెప్తాడమ్మా? శబ్దుడి దానికి ఏమన్నా? మన బాగు కోరినా, మన క్షేమము కోరినా, మన ఆరోగ్యం కోరినా, మన భద్రత కోరినా, మన సంతోషం కోరినా, మన సమాధానం కోరినా మన మీద శ్రద్ధ చూపేది ఎవరయ్యా అంటే యేసయ్యా. అర్థమైందా? నువ్వు ఒక లెగవలేకపోతే మంచంలో నుండి ఆ మంచం కాడే ఉంటాడు. నువ్వు తినలేకపోతే, నువ్వు తాగలేకపోతే పలకరించేవారు ఉంటారు, కానీ ఆయన మాత్రం నీ ఆలనా పాలన చూస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఎంత శ్రద్ధ తెలుసా అసలు నువ్వంటే? ఎంత శ్రద్ధ తెలుసా? నేను ఒకరోజు మీకు చెప్పాను, అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక అతను ఎప్పుడు ప్రార్థనకు వచ్చేటువంటి అతను అసలు మిస్ కానే కాడంట, అసలు ప్రార్థన మానడంట. అలాంటి వ్యక్తి అనారోగ్యం వచ్చి కడుపులో ఏదో గడ్డుండి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట. వింటున్నారుగా? దేవుడు తెలుసుగా, ఏంటి నా కుమారుడు వచ్చేవాడు రాలేదు అని చూశాడు. ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడు. ఈయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? హాస్పిటల్కి. ఏంటంట? శ్రద్ధ. నా కుమారుడు నా దగ్గరికి వచ్చేవాడు, నా సన్నిధిలో ఉండేవాడు, నన్ను వెతికేవాడు, చాలా పవిత్రంగా ఉండేవాడు, యథార్థంగా ఉండేవాడు, అసలు నన్ను ఎలా బ్రతిమలాడుకునేవాడు అంటే అంతగా బ్రతిమలాడుకునేవాడు. అలాంటి నా కుమారుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడా అని చెప్పేసి డాక్టర్ అన్నంట, కష్టం అండి, చేసినా చచ్చిపోతాడు, చేయకపోయినా చెప్పండి అమ్మా చచ్చిపోతాడు, గడ్డ ముదిరింది, పాకానికి వచ్చింది అని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఏడుస్తున్నాడంట ఈ అబ్బాయి. ఏంటి ఏడుస్తున్నాడంట? ఆ బెడ్ మీద ఉండి హాస్పిటల్లో ఏడుస్తున్నాడంట. వింటున్నారమ్మా? ఆ సమయంలో ఎవరని ఉంటారా మీరు చెప్పండి? ఎంత లోలైనా డబ్బు ఇచ్చినా మీరు బయట ఉండండి అంటారు, అంతే కదా? ఏమండి? ఎంత లోలైనా హాస్పిటల్లో అలాంటి పరిస్థితుల్లో అందరినీ వెళ్ళనిస్తారా? ఏమ్మా వెళ్ళనివ్వరండి. ఇక అబ్బాయి ఏడుస్తున్నాడు. ఏంటి నాయన నా పరిస్థితి, డాక్టర్లు చేసినా చచ్చిపోతావు, చేయకపోయినా చచ్చిపోతావు అంటున్నారు అని ఏడుస్తున్నాడంట. ఆ గది వెలుగుమయమైపోయిందంట. కుమారుడా ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? ఆ గడ్డను నేను తీసేయలేనా అని ఆయన చేయి చాపి ఆ గడ్డని తీసేసాడంట. హల్లెలూయా. దేవుడు శ్రద్ధ చూపుతాడండి. మనం ఆయన వెతికితే, మనము ఆయన ఎత్తుకు వచ్చి ఆయన బ్రతిమలాడుకుంటే మనం ఇంకా పవిత్రతలో నుంచి ఇంకా పవిత్రతలోనికి, పరిశుద్ధతలో నుంచి ఇంకా పరిశుద్ధతలోనికి, ఇంకా యథార్థతలో నుంచి ఇంకా యథార్థతలోనికి, సత్యములో నుంచి ఇంకా సత్యములోనికి మనం వెళ్తుంటే, నడుస్తుంటే, ఆహా మీ మీద ఆయన ఏం చూపుతాడు? శ్రద్ధ చూపుతాడు. ఇక ఆయనే గనక శ్రద్ధ చూపాడే అనుకో, నీ మీద, నీ కుటుంబం మీద, నీ మీద, నీ బిడ్డల మీద, నా మీద, ఈ పరిచర్య మీద, ఇక చూడండి పేపర్ తిరగేయండి, ఇక అయిపోయింది, ఇక మీ పని అయిపోయింది, మీ చరిత్ర మారిపోయింది, ఇక పేపర్ తిరగేయండి. అదుగో నీ నీతికి తగినట్టుగా
నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడంట. ఇక ఆయన దృష్టి పెట్టాడు, ఇక ఆయన శ్రద్ధ నిలిపాడు. నీ వాళ్ళు ఎవరు శ్రద్ధ చూపులా ఉండటానికి ఉన్నారు. నీకు కలిగి ఉన్న బంధువుని బలగాన్ని, ధనము బలము ఉంటే సరిపోదు. శ్రద్ధ చూపేవాళ్ళు కావాలి, ప్రేమించే వాళ్ళు కావాలి, పలకరించే వాళ్ళు కావాలి, పరామర్శించే వాళ్ళు కావాలి, పట్టించుకునే వాళ్ళు కావాలి, అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఊంగొట్టే వాళ్ళు కావాలి లేదా? ఏమంటే ఊంగొట్టే వాళ్ళు లేకపోతే ఏంటే మెంటలు వచ్చినాయి, ఏంటి ఒక్కడే మాట్లాడుకుంటున్నాను అంటారు. నాకు మెంటలు రాలేదులే చెబుతున్నా. ఏమండి ఒక్కడే మాట్లాడుకుంటా వెళ్తున్నానుకోండి, ఏదిరా గొనుగుతున్నాం అంటారు. ఏంట్రాడికి మెంటలకి నేను మాట్లాడుకుంటే అవుతున్నాడు, పిచ్చోడా పిచ్చి పడింది అంటారు కదా. అదే ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, ఏమనుకుంటారా? చెప్పట్లేదే. కనుక మనం చెప్పుకుంటే కాస్త వినేవాళ్ళు కూడా ఉండాలి, కాస్త మనం అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి, కాస్త మనం ప్రేమించే వాళ్ళు, పలకరించే వాళ్ళు ఉండాలి. ఈ ఎవ్వరికి ఉండదు. ఉండటానికి ఉంటారు, బంధువు బలగం ఉండదు, ధనము ఉండదు. కానీ శ్రద్ధ చూపేది ఎవరయ్యా అంటే, నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు, 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 యేసు. ఆయనకున్న శ్రద్ధ ఇక ఎవ్వరికి ఉండదండి, నాకు కూడా ఉండదు. విన్నారా? ఆయనకున్న శ్రద్ధ మీ మీద, ఆయనకున్న శ్రద్ధ నాకు కూడా ఉండదు. వింటున్నారా? మీరేమనుకుంటారు? మీరేమనుకుంటారన్నా, మాకు వాళ్ళు ఉన్నారు, మాకు వీళ్ళు ఉన్నారు, మాకు ఏదైనా వాళ్ళు వస్తారు, మాకు ఏదైనా జరిగితే వీళ్ళు ఉంటారు అంటారు. వింటున్నావా? అది నీ అపోహ, అది నీ దురాభిమానం. కష్టకాలంలోనైనా, శ్రమల్లోనైనా, బాధల్లోనైనా, రోగాల్లోనైనా, సమస్యల్లోనైనా, కన్నీళ్ళలోనైనా నిలిచేది ఒకే ఒకరు, శ్రద్ధ చూపేది ఒకే ఒకరు, చేయి చాపేది ఒకే ఒకరు, నిన్ను దీవించేది ఒకే ఒకరు, నిన్ను ఆశీర్వదించేది ఒకే ఒకరు, నీ క్షేమాన్ని కోరేది ఒకే ఒకరు. ఎవరు? ఎన్నిసార్లు అని చెప్తారు, నజరేయుడైన యేసు, 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 యేసు. కొడితే మంచి కొట్టాలండి. ఇష్టం లేని పిల్లమంట తెపాలలో ఎత్తి పడతాడు. కాపురం చేయడానికి ఇష్టం లేక చీటికి మాడి గొడవ పెట్టుకొని ఆల్రెడీ సదిరి పెట్టుకుంటుందంట. అది ఇక ఎప్పుడు లడాయి అయితే అప్పుడు లడాయి వేసుకొని అప్పుడు వెళ్ళిపోతాం. అది అర్థమైందా? ముందే సదిరి పెట్టేసుకున్నాను. ఎందుకు మాట్లాడట్లా? వెళ్ళిపోదాం అన్నట్టుగా. మీరేంటి అట్ట ఉన్నారండి, ఎప్పుడు ముగిస్తాడు వెళ్ళిపోదాం అన్నట్టుగా. కాస్త హుషారు కొట్టండి, సంతోషం కొట్టండి, ఆనందంగా కొట్టండి, చెప్పండి, చెప్పండి. ఇదంటే మీరు విడుదల కలిగింది ఇప్పుడే. ఇదంటే ఇప్పుడే దేవుడు కార్యాలు చూస్తారు. ఇప్పుడే దేవుని ఇస్తాను, మీరు అనుభవిస్తారు. మీరు రేపబడితే చాలు, ఆయన మీ జీవితాలను గుర్తిస్తాడు. శ్రద్ధ నిలిపాడు మీ మీద. ఆయన చూసినట్టు ఇంకెవరు చూపరండి, ఆయన దృష్టి ఉంచినట్టు ఇంకెవరు దృష్టి ఉంచరండి, ఆయన మాట్లాడినట్టు ఇంకెవరు మాట్లాడరండి, ఆయన ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించరండి, ఆయన విన్నట్టుగా మీరు చెప్పుకున్నట్టు ఇంకెవరు వినరండి. అంత మంచి యేసయ్య. అయితే ఏమంటాడంటే నీతిగా ఉండాలని అంటున్నాడు. ఏమంటాడు? నీతికి అసలు ఎవరని మూలం యేసయ్య కదా. ఏమండి? నీతికి నిదర్శనం, నీతికి మూలం, నీతికి ఆధారం ఎవరండి? ఎవరైనా ఉన్నారు అంటే నీతి అంటే ఎవరు? యేసయ్యే. అబ్రహాము దేవుని నమ్మాడంట. అర్థమైందా? అది అతనికి నీతిగా ఎంచబడింది. అర్థమవుతుందా? యేసు ప్రభువు వారు నీతిమంతుడని పిలాతు భార్య చెబుతుంది. ఆ నీతిమంతుడి జోలికి పోతు. కనుక నీతిమంతుడంటే యేసయ్య. ఆయన నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన ఎరిగిన వారు మనం కూడా ఏం చేయాలంటే నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి. అర్థమైందా? మనం మాట్లాడే మాటలు కూడా ఏం కనపడాలి? నీతి. నువ్వు కట్టే వస్త్రంలో కూడా ఏమడాలి? నీతి కనపడాలి. నువ్వు తినే ఆహారంలో కూడా ఏం చేయాలి? నీతి. నువ్వు సంపాదించే సంపాదనలో కూడా ఏం కనపడాలి? నీతి. హల్లెలూయా. ఆ నీతిని చూసిన దేవుడంట, నీలో ఉన్న దేవుని నీతిని చూసిన దేవుడంట, వాక్యానుసారమైన నీ జీవితాన్ని బట్టంట వర్ధిల్లింప చేస్తాడట. నేను
అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. మీ బిడ్డలు వర్ధిల్లుతారు. మీ వ్యవసాయాలు, మీ వ్యాపారాలు, మీ చేతి పనుల్లో అన్నిటిలో మీరు వర్ధిల్లుతారు. నాలో ఉన్న నీతిని బట్టి, నా దేవుని నీతిని బట్టి ఆయన ఈ సేవను వర్ధిల్లింపచేస్తాడు. ఈ నివాసాన్ని వర్ధిల్లేలా చేస్తాడు. హల్లెలూయా. ఈ పరిచర్ని వర్ధిల్లేలాగా చేస్తాడు. మీకు ఎంతమందికి ఇష్టం వర్ధిల్లటం? మీకు ఎంతమందికి ఇష్టం వర్ధిల్లటం? ఇది ప్రామిస్. మీ మీద ఆయన శ్రద్ధ నిలిపాడు. ఎందుకు? మిమ్మల్ని వర్ధిల్ల చేయలేదు, మిమ్మల్ని స్థిరపరచాలని. అర్థమవుతుందా? మీ ఎదుగుదలని కోరుకున్నాడు, మీ అభివృద్ధిని కోరుకున్నాడు. కనుక మీరు ఏం చేస్తారంటే నీతిని అనుసరించండి, నీతిగా బ్రతకండి, నీతిగా జీవించండి, నీతిగా మాట్లాడండి. కొనే దానిలోనైనా అమ్మే దానిలోనైనా సరే, నువ్వు కొలిసే కొలతలోనైనా, అది పాలల్లోనైనా, నీళ్ళల్లోనైనా, కిరసనాల్లోనైనా, పెట్రోల్లోనైనా, అర్థమైందా? ఏముండాలి? నీతి ఉండాలి. పెట్రోల్లో కిరసనాలు పోతే నీతా? పాలల్లో నీళ్ళు పోతే నీతా? ఏం మాట్లాడరే? అర్థమవుతుందిగా? నువ్వు కొనే దానిలోనైనా, నువ్వు అమ్మే దానిలోనైనా నీతి అగుపరచాలి. మీలో ఎంతమందికి వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఒకసారి చెప్పండి. మీలో ఎవరు ఎంతమంది వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు? వడ్డీలకు తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మనకు తప్పదు కాబట్టి, మన రాత బాగలేదు కాబట్టి, అర్థమవుతుందా? మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం చేయజాగుతాం. కానీ నీవు ఇచ్చే స్థితిలో ఉన్నావు. అర్థమైందా? అర్థమైందా? అంటే వడ్డీకి మన నిన్ను ఇచ్చే స్థితిలో నిన్ను ఉంచాడండి. నిన్ను ఇచ్చే స్థితిలో దేవుడు ఉంచాడు. అయితే వడ్డీకి ఇవ్వనడా? వడ్డీకి ఇచ్చే స్థితిలో నేను దేవుడు ఉంచాడా? మాట్లాడండి. నేను బండి లేనప్పుడు చాలామంది దగ్గరికి వెళ్ళి ఏమడుకునేవాడు తెలుసా? బండి ఇస్తావా, మీటింగ్కి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి అని అడుక్కునేవాడు. ఎందుకు వెళ్ళాను వాళ్ళ దగ్గరికి? వాళ్ళకు బండి ఉంది కనుక, వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉన్నారు కనుక. నాకు బండి లేదు కనుక, వింటున్నావా? అర్థం వాళ్ళ పాఠం అని ఈ మాట తీసుకొచ్చారు. నా గొప్పతనం కోసం కాదు. నాకు బండి లేనప్పుడు, నేను కాలినడకన వెళ్ళినప్పుడు, నడిచి వెళ్ళినప్పుడు, విన్నారా? దాదాపు 15 మంది ఎక్కితే తప్ప ఆటో కదలని దినాల్లో. ఒకసారి స్తోత్రం చెప్పండి. నుంచొని నడువులు పోయి రోడ్ల మీద కూర్చొని వాళ్ళతో పాటు కూర్చొని ఎక్కడ ఎంత మూలని సీట్ ఇస్తారు కదా. 12 మంది 15 మంది ఎక్కితే జాగరాలు చేసి, ఉపవాసాలు చేసి, ప్రయాణాలు చేసి, నడువులు లాక్కొచ్చి అల్లాడిపోయి ఎంత సీట్ అయితే అక్కడ కూర్చొని ఎట్లనుకుంటా డ్రైవర్ పక్కన ఎట్లనుకుంటా పోయి ఎంత అల్లాడిపోయాను. ఒక బండి అయ్యా అనుకుంటా ఉండేవాడిని. ప్రార్థన చేయించామన్న సంఘం చేత. బాగా వినండి. అప్పుడు నాకు బండి లేని సమయంలో మన సంఘ బిడ్డలకి ఎవరికైనా ఒకవేళ బండి ఉంటే, లేదా మన గ్రామంలో ఉన్న వారికి, ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళి బండి అడిగితే వాళ్ళు బండి ఇచ్చేవాళ్ళు. బాగా అర్థం చేసుకోండి. అప్పుడు నేను అనుకున్నాను, యేసయ్య నాకు కనుక బండి ఇస్తే ఎవరు అడిగినా బండి ఇవ్వననే మాట నేను అన్ను. వింటున్నారా? అర్థమైందా? బండి ఇవ్వననే మాట నేను అన్ను. ఎందుకన్నా? నేను ఆపదలు ఉన్నప్పుడు, నేను కష్టాలు ఉన్నప్పుడు బండి ఇచ్చారు. బండి వచ్చిన తర్వాత నాకు కూడా ఏముండాలి? ఇచ్చే మనిషే. కొత్త పిల్లం కనుక చూసుకోకూడదు దాన్ని. ఏంటి? కొత్త పిల్లాన్ని ఎట్లా చూసుకుంటే తెలుసా? కలిపోతాం, బకెట్ నేను ఎత్తాలి, నీళ్ళు నేను పెడతాను. అసలు ఎంత చూసుకుంటాడు. 6 రోజులు పోయిన తర్వాత మన అంటాడు, వాడు చిడతలు తీసుకుని కొడతాడు, ధూమ్ధాం చేసేస్తాడు, గోడ కేసి కూర్తాడు తెలియదు, కాలు పెట్టినంతాడు తెలియదు. 3 రోజుల ముందేమో 3 రోజుల ముందు ఎట్లా చూసుకున్నాడు, కందిపోతాడు. అమ్మో నువ్వు అసలు ఏమైపోయింది మనకు అర్థం కాదు. సరే, మొత్తానికి కొంతమంది బండి నాటి చూసుకున్నారు. కొంతమంది ఇంటికి వరకు ఒకవేళ కట్టించి పెయింట్ వేసి అనుకోండి, ఇట్లా ఆడుకోమాక ఉంది కదా అమ్మాయి, ఇక గోడలు పెయింట్లు పోతాయని చెప్పేసి అనుకోమాక, తలకు నూనె ఇది అడుకోమాక, ఇట్లా చూపెట్టు, గీతలకి మాక, రంగు పట్టి, ఆ ఇల్లు కట్టడం, పెయింట్ వేయడం, అక్కడ నుంచి జాగ్రత్తగా దాన్ని ఆనుకొని కొంచెం ఇటు కూర్చోంటారు అందరిగా. అవునా కదా? బండి కొన్నా కానీ దాన్ని 33 సార్లు రుదుతూ బాగుంది. అది ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. మాట చెప్తున్నా, కడిగే దిక్కు కూడా
తుడిసే దిక్కు కూడా లేదు. ఎందుకు చెబుతున్నానంటే దేవుడు నీకు ఇచ్చే స్థితిలో ఉంచినప్పుడు దాన్ని ఇవ్వు. విన్నావా? ఏమనాలి? ఇచ్చే స్థితిలో దేవుడు నేను ఇచ్చాడు కానీ ఇవ్వు. వడ్డీకి ఇవ్వమన్నా? వడ్డీకి ఇస్తే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. వడ్డీ తీసుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. విన్నారా? ఎవరైనా ఒకవేళ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఇక్కడ ఉంటే మీరు రేపొద్దున దేవుని దృష్టిలో లెక్క అవుతారు, తీర్పులోకి వెళ్తారు, మీరు పరలోకానికి వెళ్ళరు. అది జాగ్రత్త సుమ. సరే, నేను ముందు ఎందుకు వచ్చింది మనకి సబ్జెక్టు? నీతి. నీతి 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 అనేది కావాలి. అందుకన్నాడు, నీ నీతికి తగినట్టుగా నీ నివాసాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. ఆ తర్వాత మాట ఏంటి? అదుగో అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి. అది ఇప్పుడు నువ్వు లేని స్థితిలో ఉన్నావు, పేద స్థితిలో ఉన్నావు, అడుగుని స్థితిలో ఉన్నావు. అయితే నీ నీతిని చూసిన దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లేలాగా చేస్తాడు. అన్ని విషయాల్లో, ఆత్మీయంగాను, కుటుంబ పరంగాను, వ్యవసాయంగాను, వ్యాపారంగాను, చదువుగాను, ఉద్యోగంగా అన్ని రంగాలు వదిలే చేస్తావు. ఇక దేవుడు ఏంటంటే తుదకు ఉన్న కొలది మహా అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. తెలుసా మీకు? కోల్గేట్ పేస్ట్ ఎప్పుడైనా మీరు తోముకున్నారా? ఆ కంపెనీ యజమాని ఒకప్పుడు పనివాడు. ఎవరు చెప్పండి? పనివాడు. ఆ పని చేసే సమయంలోనే పావల ఇచ్చేవారంట ఆయన గారికి. ఎంత? పావలోనే నీతిగా, నమ్మకంగా, యథార్థంగా దశభాగం తీసేవాడంట. ఎంతలో? అప్పట్లో పావలంటే గొప్ప కదండి. ఆ పావలాలోనే నమ్మకంగా దశభాగం తీసేవాడంట, నీతిగా యథార్థంగా తీసేవాడంట. అప్పుడు ఎంత? దాసుడేగా ఆయన, పనివాడేగా. ఆయన నీతిని బట్టి ఆయన్ని దేవుడు ఏంటంటే వృద్ధిల్లా చేశాడు. తుదుకు ఆయన్ని మహా అభివృద్ధిలోనికి. ఒక కంపెనీ కాదు, ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఎవరైనా దాసుడు, పనివాడు, పావలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు కోట్లకు అధిపతిగా చేశాడు. ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి మనం మైకి ఇచ్చి అడిగితే, ఏంటి నాయన నీ అభివృద్ధికి కారణం అంటే యేసయ్య అంటాడు. యేసయ్య అంటే నా అభివృద్ధికి కారణం అంటాడు. ఆశీర్వదించాడండి, ఆయన నన్ను దీవించాడండి, వర్ధిల్లేలా చేశాడండి, నేను అభివృద్ధి చెందేలాగా చేశాడు. ఆయన అంతగా అలా నేను చేయడానికి కారణం ఏమిటంటే, నేను ఆయన్ని జాగ్రత్తగా వెతికానండి, నేను ఆయన్ని ప్రతిమలాడుకున్నానండి, నేను పవిత్రతకు ప్రథమ స్థానం ఇచ్చానండి, యథార్థంగా జీవించనండి, నీతికి ప్రథమ స్థానం ఇచ్చానండి. అందుకే నా దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు నేను వర్ధిల్లి అభివృద్ధి చెందాను. మరి మీలో కూడా అభివృద్ధి చెందాలని ఆశ ఉంటుందిగా. మరి మీలో కూడా మరి వర్ధిల్లాలని, మీరు కూడా సెటిల్ అయిపోవాలి, స్థిరపడిపోవాలి, మీరు కూడా ఎదగాలని మీరు కూడా కోరుకున్నారుగా. అయితే మీరు పని చేయండి, మీ మీద కూడా ఇప్పుడు శ్రద్ధ నిలిపాడు కనుక దేవుణ్ణి వెతకండి, దేవుణ్ణి బ్రతిమలాడుకోండి, పవిత్రతలోకి, పరిశుద్ధ జీవితంలోకి రండి, రక్షణ జీవితంలోకి రండి, మారు మనసు జీవితంలోకి రండి, యథార్థమైన జీవితంలోకి రండి, నీతిగా జీవించండి, ప్రతి దానిలో నీతిని అగుపరచండి. ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని చేంజ్ చేస్తాడు, మార్పులోనికి తీసుకొస్తాడు. అర్థమవుతుందా? వృద్ధిలోనికి, వృద్ధే కాదు అభివృద్ధిలోనికి, అభివృద్ధే కాదు మహా అభివృద్ధి. వృద్ధి, అభివృద్ధి, మహా అభివృద్ధి అంటే కదా. కొద్ది ఇప్పుడు సెటిల్ అవుతుంటారు. ఆ సెటిల్ అయిపోయిందని ఏం చేశాడు? వృద్ధిలోనికి, ఆ వృద్ధిని అభివృద్ధిలోనికి, అభివృద్ధిని మహాభివృద్ధిలోనికి తీసుకొచ్చేస్తాడు. కానీ నీతి నీలో కనబడాలి, యథార్థత నీలో కనబడాలి, పవిత్రత నీలో కనబడాలి. ఆయన బ్రతిమలాడుకో, ఆయన్ని వెతుకో, దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపేస్తాడు. మరి దేవుడు మన మీద శ్రద్ధ నిలుపుతాడుగా. అమ్మాయి నిన్నేనమ్మాయి నిలుపుతాడుగా. మరి నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. ఏంటి? మరి ఊరోళ్ళ మాట ఏం వింటావు? మీ పూర్వీకుల మాట వింటావు? మీ పితరులు
మాట ఇప్పటికీ అంట వాళ్ళు లేరు, వాళ్ళు ఉన్నారా? మా తాతల నాటి కానీ చెప్తుందండి, మా పూర్వీకుల నుంచి ఉందండి. ఉందా? మాట్లాడట్లా. చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు? మాట్లాడండి, మీరే చెప్పండి. మన పూర్వీకుల ఆచారాలు మనలో ఉన్నాయా లేవా? ఏమ్మాయి, మన తాతల నాటి కాడి నుంచి సిద్ధాంతాలు మనకు ఉన్నాయా లేవా? మన పూర్వీకుల యొక్క సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇప్పటికీ మనం పాటిస్తున్నామా లేదా? మీలో చాలా మంది ఎదురెళ్ళే వాళ్ళు ఉన్నారు, మీలో చాలా మంది పెద్దల యొక్క పాటించేటువంటి వారు సిద్ధాంతాలని, సాంప్రదాయాన్ని పాటించేవారు లేకపోలేదు. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఈ మాట రాస్తున్నాడు. చాలా విలువైన మాట, మీరు దీన్ని గుర్తించాలి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 12వ వాక్యం, త్వరగా చదవాలి. అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవు వెళ్ళి యూదా వారికి, యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవాకు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాట ఆలకింపరా, ఇదే యెహోవా. దేవుని వాక్కు ఇది. ఇప్పటికైనా మీరు శిక్షకు లోబడి నా మాట ఆలకింపరా. దెబ్బల మీద దెబ్బలు వస్తున్నాయి లేదా? హలో. శిక్షల మీద శిక్షలు వస్తున్నాయి లేదా? హలో. శ్రమల మీద శ్రమలు వస్తున్నాయి లేదా? ఈ శిక్షకు కారణం కదా, ఈ దెబ్బలు ఈ శిక్షకు కారణం కదా, ఈ గాయాలు శిక్షలకు కారణం కదా. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని ఒకసారి నువ్వు ఆలోచిస్తున్నావా? ఏమాయ్, నీ కుటుంబంలోకి నీ మీదకి వస్తున్నాయి, మాటి మాటికి దాడి జరుగుతుంది, ఏదో ఒక విధంగా వస్తున్నాయి, ఏదో ఒక విధంగా నీ మీద దాడి జరుగుతుంది, గాయం అవుతుంది. ఇవన్నీ శిక్షకు కారణం కదా. ఈ శిక్షణ బట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? దేవుని మాటని ఆలకించాలిగా. ఎప్పుడు నుంచి చెబుతున్నాడు? తెల్లారక ముందు చెబుతున్నాడు, 3 రోజుల నుంచి చెబుతున్నాడు, 6 రోజుల నుంచి చెబుతున్నాడు, 60 రోజుల నుంచి చెబుతున్నాడు, 6 సంవత్సరాల నుంచి చెబుతున్నాడు. అర్థమవుతుందా? అయినా కానీ శిక్షకి మీద నీ శిక్ష వస్తుంది. దెబ్బల మీద దెబ్బలు, గాయాల మీద గాయాలు, బలహీనతల మీద బలహీనతలు. నీకు బాగోకపోతే మీ ఆయనకి బాగోట్లా, మీ ఆయనకి బాగోకపోతే మీ ఆవిడికి బాగోట్లా, మీ ఆవిడికి బాగోకపోతే మీ పిల్లలకు బాగోట్లా. ఎవరో ఒకరికి ఏదో ఒక రకం ఏమొస్తుంది? శిక్ష అనండి. శిక్ష లేక బలహీనతలు లేక శ్రమలు, బాధలు వస్తున్నాయి. వెంటనే నువ్వు తెలుసుకోవాల్సింది, అయ్యో నేను దేవుని పక్కన పెట్టేనే, అయ్యో నేను దేవుడు నాతో మాట్లాడుతున్నా సరే నేను వినలేదే, అయ్యో దేవుని మాటని ఆలకించలేదే అన్నది నీకు రావట్లా. ముందుకు వెళ్దాం ఇప్పుడు. మరియు చదవమ్మా. ద్రాక్షారసం తాగొద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు, అదిగో మా పితరులు ఉన్నారే, లేక మీ పితరులు ఉన్నారే, వాళ్ళు ఏదో చెప్పారంట, అరబాయ్ అది చేయకూడదురా అంటే చేయట్లేదంట వాళ్ళు. విన్నారా మీరు? ఇప్పుడు చెప్పనా? బిడ్డ పుట్టడం కోసమే పెంచుతున్నాడు. అమ్మాయిని ఎలదప్పింది. మీకు అర్థమవుతుందా? ఎవడు చెప్పాడు గెడ్డం పెంచమని? తీసుకురండి, ఎక్కడ ఉన్నాం? ఏ డిక్షనరీ తీసుకుంటారు? తీసుకురండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవడో చెప్పాడుగా. వాడిదైతే ఇప్పటికి స్థిరంగా ఉందా లేదా? ఎవరు భార్య అని వెళ్ళకపోయినా అక్కడి నుంచి ఏంట్రా విషయం ఏంటి, గడ్డం వేస్తున్నావు అక్కడ, అది ఇక్కడ వీడిది. ఇది లోపలేమో బిడ్డ వెళ్తూ ఉంటాడు, వీడికి గడ్డం వెళ్తూ ఉండేది. అర్థమవుతుంది నీకు? ఏమ్మా ఏమన్నా బాధపడుతున్నానా? మనం పూర్వీకులు పోకుండా పట్టుకున్నావా లేదా? బైబిల్లో ఉన్నవాయి పట్టుకోవాల్సింది, దేవుని మాటను పట్టుకోవాల్సింది, దేవుని మాటను అనుసరించవలసింది. మనము లోకములో ఉన్నాయి పట్టుకున్నాం. సరేనా? ఇది ఒకటి చెప్పాను మీకు. రెండో చెప్పనా? చచ్చిపోయిన తర్వాత శుభ్రంగా కొరికించుకుంటారు. బిడ్డ పుట్టడం కోసమే పెంచుతున్నాడు. ఏడు లోపంలో బిడ్డ, గర్భంలో బిడ్డ పెరుగుతుంటే గెడ్డం పెరుగుతుంది. విన్నావా? ఏది సంతోషమో ఏది దుఃఖం ఒకసారి మీరు ఆలోచించండి. ఏది బాధ మీరు ఆలోచించండి. గర్భంలో ఉన్న బిడ్డ పెరుగుతున్న కొద్ది గెడ్డం పెరుగుతుంది, జుట్టు పెరుగుతుంది. ఇక సంవత్సరం పడుగాడు తీడిగా. అర్థమైందా? పొలికెత్త మాట్లాడు. ఏంటంట? పొలికెత్తకూడదంట, పారెత్తకూడదంట. విన్నావా? పోయి అబ్బో ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ?
మంచిదే. మరి లోపల బిడ్డ బతుకుతున్న కొద్ది గడ్డ పెరుగుతుంది, ఎయిర్ పెరుగుతుంది, బాగానే ఉంది. ఇది అంతా బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ మనిషి చస్తే మొత్తం అంటే దుఃఖంలో ఉన్న సమయంలో దుఃఖం తగ్గట్టు ఉండడం, హ్యాపీగా ఆ రోజును మొత్తం తీసేసుకొని అవసరమైతే గుండు కూడా తీసుకొని శుభ్రం చేసుకుని మీసాల గడ్డలు మొత్తం తీసేసి అవసరమైతే అటు బట్టలు ఇటు బట్టలు తెప్పించేసుకొని తెలుసుగా మీకు గుండెలు ఉండేసి పండగ చేసేసుకుంటారు. ఎందుకులే, అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం? మీ పితృల నుంచేగా. ఇదే చెప్తాడు, ద్రాక్షారసం తాక్కూడదు రబ్బారే రే అని రెకబాము మీ ఓడు యోహానాదాబు చెప్పంగానే విన్నారా? ఇప్పుడుకి ఆ మాటలు ఏమైపోయినాయట, స్థిరం అయిపోయినాయి. బాగా అర్థం చేసుకుని చెప్తున్నా మీకు. రోయ్ ఇల్లు కట్టడం ప్రారంభం చేసావా? అమావాస్యరా ఏంటి కట్టమాకంటే ఏం చేస్తాడు? కట్టట్లా. మరి ఎప్పుడు కడతాడు? మళ్ళీ నెల పొడుపు అమావాస్య అయిపోయిన తర్వాత, అమావాస్య అంటే చీకటి కదా, నెల పొడుపు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి సార్ ఎప్పుడు కొనాలి ఏమంటారు? వింటున్నారా? ఎక్కడిది ఇది? మీ పూర్వీకుల దగ్గర కదా. అది ఇప్పటికీ స్థిరంగా ఉందా లేదా? ఏమాయ్ ఈ టైంలో పన్ను మొదలు పెట్టకూడదంట. ఎందుకు? అమావాస్య. ఈ టైంలో పెళ్లిళ్ళు చేసుకోకూడదంట. ఎందుకు? శ్రమల కాలం. ఏ కాలం? ఏ కాలం? సిలువ ధ్యానాలంట. అందుకని ఈ టైంలో ఏం చేసుకోకూడదు? పెళ్లిళ్ళు చేసుకోకూడదంట. ఏదో రకరకాలు లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ పితరులు రెకబాము యెహోనాదాబు చెప్పిన మాటలైతే మీలో పడిపోయినాయి. అర్థమైందా? పెళ్లి కూతురు వచ్చేసింది, అచ్చట ముచ్చటగా వచ్చేసింది. ఆ అచ్చట ముచ్చటగా వచ్చిన పెళ్లి కూతురికి ఏం చేస్తారు? మామిడికాయ పచ్చడి వేసు లేకపోతే టమాటా సెట్ వేసు బాగా విసిగి ఎర్రటి పొత్తులు చేసి ప్లేట్ పట్టుకొచ్చి, అమ్మ ఊరో దిష్టి, మీ ఊరో దిష్టి, మా ఊరో దిష్టి, అందరి దిష్టి, నీ మొహం దిష్టి, నేను తీసుకెళ్ళి తగలేయ్యా. దిష్టి బొమ్మలు తగలేరు ఏనా? దిష్టి బొమ్మలు తగలేరు. అట్లా తగలయ్యా నేను తీసుకెళ్ళి. తగలెత్తే అన్నప్పుడు నీకు బుద్ధి అవుతుంది. ఎక్కడివి? మీ పూర్వీకులేగా. దేవుడు మాట్లాడుతున్న మాటలు నీకేమైనా ఎక్కుతున్నాయా బుర్రకే? ఏం మాట్లాడరే? అందుకే పాస్టర్ గారు మీ సంఘానికి రావాలంటే మాకు అంటారా? ఇల్లు కట్టే శుభమాట, కట్టుకో, మంచిదే, తప్పులేదుగా. ఏమ్మా ఇల్లు కట్టుకో, మంచిదే, తప్పులేదు, నువ్వు వంటలకి, అవునా? కానీ ఏం చేస్తావు నువ్వు చెప్పు? కట్టడానికి ముందు అక్కడికి వెళ్తావు, శంకుస్థాపనకి, అవునా? గుమ్మం పెట్టడానికి ఎప్పుడు పెట్టాలో అక్కడికి వెళ్తావు ముందు. పసుపులు, రాగాకులు, నవధాన్యాలు, పాలు, ఏంటయ్యి, ఇంకా ఏం చెప్తాడో పత్రిక, జాజి, ఇంకేం చెప్తాడో ఇవన్నీ చేస్తావు, అవునా? ఇంట్లోకి వెళ్ళమన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాలి? వాడు చెప్తే చేస్తావు. ఆవును తీసుకెళ్ళి పేడేపిమంటే పేడేపిస్తావు. ఇంటి చుట్టూ ఒకవేళ పసుపు నీళ్ళు చల్లంటే పసుపు నీళ్ళు చల్లుతావు. ఉప్పు జిమ్మంటే ఉప్పు జిమ్ముతావు. బాగా ఎవరయ్యి మాట్లాడండి, ఇలా చేయండి. మీ మీద శ్రద్ధ అంటాడా? ఈ మొహం ఎందుకు అనబుద్ధి కాక ఎక్కడికాడ దాన్ని ఆపేస్తున్నాడు. ఎందుకో మరి నిలుపుతాడా? నువ్వు నీ గుమ్మని కట్టిన గుమ్మడికాయని బట్టి, నిమ్మకాయని బట్టి, నువ్వు కంప కొట్టేవే కిటికీలకి ఉన్నాయా? గుమ్మడికాయలు ఉన్నాయా అని అడుగుతున్నా. నిమ్మకాయలు ఉన్నాయా? మరి రే కంప ఉందా? ఇంట్లో పిల్లగాడు పుట్టాడు సార్, తీసుకొచ్చి రేక్కమ్మ కట్టాల్సిందే. దెయ్యం మొహం దానే, దెయ్యం ఆగిద్దా అది కడితే? దానికి ఆ ములకమ్మ చూస్తే భయమా? నిన్ను చూస్తే భయం రావాలి కానీ, నీ భక్తి చూస్తే భయం రావాలి కానీ, నీ ప్రార్థన చూస్తే భయం రావాలి కానీ, ములకమ్మ చూస్తే భయం అంట, దానికి నిమ్మకాయ చూస్తే భయం అంట, గుమ్మడికాయ చూస్తే భయం అంట. మళ్ళీ ఒకవేళ రోడ్డు మీద వచ్చి పోటీ ఎందుకు? ఎట్టాడు ఒకటి పెట్టే రోడ్డు పోటీ ఏంటంటే ఆ 4 సాసిన ఆ పెద్ద భయంకరమైన దాన్ని పెడితే ఇక రోడ్డు పోటీ రాదా మీ ఇంటికి? తింగరమోహం దాని. ఎవడు చెప్పాడు నీకు అసలు ఇవన్నీ? తూచే తప్పకుండా పాటిస్తున్నావే, ఈ స్థిరమైపోయినాయే. అది నీ మీద దృష్టి నిలిపి
నిన్ను నీ నివాసాన్ని వర్ధిల్ల చేసి వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి, మహావృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుని వెతకువు, దేవుని బ్రతిమలాడుకోవు, పవిత్రతలోకి రావు, యథార్థతలోకి రావు, నీతి కలిగి జీవించవు, ఏవేవో తింగర పనులు చేస్తా ఉన్నావు. అదేమంటే మా పూర్వీకుల నుంచి ఉందండి, మా పెద్దల నుంచి ఉందండి, మా తాతల నాటి నుంచి ఉందండి. ఏందండి అండి? నిద్ర చేసి రావాలండి. ఏం చేసి రావాలి? చేసి రాబు, ఎల్లు, నిద్రకి వెళ్ళు. ఏం చేసి రావాలి చెప్పట్లా? నిద్ర చేసి రావాలండి. అమ్మగారు జీవన కుమార్ని లేకున్నప్పుడు ఈ మందిరం పునాది వేసి ఈ మందిరం కట్ చేశాం. వింటున్నారా? మరి మనకు కట్టాడిది ఏమీ లేదు, అమావాస్య లేదు, నెలపొడి పని లేదు. మరి మాకేమన్నా తక్కువ చేశాడా దేవుడు? చెప్పండి. ఏమైనా కీడు వచ్చిందా, శోధన వచ్చిందా? మరి మీరే. మేము ఎక్కడికి వెళ్ళి జాతకాలు ఇవన్నీ కూడా చూపించుకోం, దేవుని ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మాకు ఒక ఆలోచన ఇస్తాడు. మా వెనకమాల మా ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు, మమ్మల్ని నడిపించే నాయకులు ఉన్నారు, వారి మాట తీసుకుంటాం, ఆ విధంగా ముందుకి వెళతాం. మనం అట్ట కాదు. మనం ఎవరిని తీసుకుంటాం? పితరులు, మన పూర్వీకులు, మన ఇళ్ళల్లో ఉంటారు కదా పెద్దలు, ఇలా తీసుకుంటాం. సడన్ ఏం చెప్పాడు చూడండి. నేటి వరకు అమ్మా నాకు కింద పడితే నేను తిరిగి దాన్ని, నేటి వరకు తమ పితరుల యొక్క ఆజ్ఞకు విధేయులై, అదండి నేటికి వారి పితరుల యొక్క ఆజ్ఞకు వారు విధేయులైపోయి ఇప్పటికీ ద్రాక్షరసం తాగటం లేదంట వాళ్ళు. విన్నావా? దేవుని మాట అయితే తింటలేదు. నీ మీద శ్రద్ధ పెట్టే దేవుని మాట ఇంట్లో నువ్వు, నిన్ను వర్ధిల్ల చేసే దేవుని మాట ఇంట్లో నువ్వు, నిన్ను వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి, మహావృద్ధిలోకి తీసుకొచ్చే దేవుని మాట ఎట్లా? మరి ఎవరి మాట ఏంటో తెలుసా? నీ పూర్వీకులు, నీ పితరులు, నీ పెద్దలు, నీ ఆచారాలు, నీ సాంప్రదాయాలు వెంటా ఉన్నావు. ఇప్పటికి అవి స్థిరమైపోయినాయి. చదువు. అయితే నేను పెందల కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను. అదండి సంగతి. మీ మీద దృష్టి పెట్టి నేను మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలని, వృద్ధిలోనికి, అభివృద్ధి తేవాలని నేను కోరుకుంటుంటే మీరేమో పెందల కడ లేచి నేను మీ యొద్దకు వచ్చి నా మాటలను మీకు నేను తెలియజేస్తున్నా, మీరు నా మాటలు వినక ఉన్నారు. ఎందుకని? శ్రద్ధ చూపట్లేదంట. ఏంటి మాట్లాడండి? శ్రద్ధ చూపట్లేదంట. ఎవడైనా ఒకవేళ ఈరోజు పనికి వెళ్దామా వస్తామంటే ఆదివారం ఉంది నాకు ఈరోజు ఆరాధన అనట్లేదంట. దేని మీద చూపుతున్నాం శ్రద్ధ? పని మీద చూపుతున్నాం శ్రద్ధ. అమ్మాయి ఈరోజు ఫంక్షన్ ఉంది అమ్మాయి, పేరానికి వెళ్ళాలి అమ్మాయి, నువ్వు కూడా ఒక శాంతి అంటే ఐటమ్స్ అప్పగిస్తారుగా, నువ్వు ఐటమ్స్ తీసుకురా అంటారు కదా, నువ్వు ఐటమ్స్ తీసుకుంటా. మళ్ళీ ఎందుకు వెళ్ళి తెలుసు? మన రేపొద్దు మనకి ఐటమ్స్ రావాలి కదా. మన అమ్మాయి మన కోడలు మళ్ళీ రేపొద్దున తప్పుతారు కదా. అంటే తప్పుతా అంటే చదవటంలో పాస్ అవటంలో తప్పం కదా అంది. నెల తప్పుతారు కదా, అప్పుడు మళ్ళీ రావాలి మనకి అని చెప్పి ఒక ఐటమ్ నేను వేసుకొస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. పెందల కాడ తెచ్చి ఇర్మియాను పంపించాడు, ఈ ప్రజలతో మాట్లాడవయ్యా అని. ఈ మాటలు శ్రద్ధగా వినవలసింది. ఈ మాటలు ఇంట్లా మీ పూర్వీకుల నుంచి వస్తుందా మీరు పట్టుకొని వెళ్ళేయి సూడిదలకి, సార్లకి, దినాలకు, తద్దినాలకు, జ్ఞాపకార్థకాలకు, లేకపోతే ఇల్లు కట్టి పెళ్లి చేసే పసుపు కుంకాలు, నోములు, వ్రతాలు, నవధాన్యాలు, రకరకాల వాటినైతే మీరు అనుసరిస్తున్నారు. వారు ఎలా మీకు ఆజ్ఞాపించారో, ఎలా మీకు వారు బోధించారో వాటికి మీరు విధేయులు అవుతున్నారు. కానీ నేను మీ మీద శ్రద్ధ నిలిపి నా సేవకుడిని ఇర్మియాను మీ కొరకు పంపిస్తే పెందలుగా లేపా, ఏమయ్యా ఇర్మియా లేవయ్యా అంటే పాపం నా మాటకి విధేయుడై లేచాడు. లేచి మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఇవాళ పనికి వస్తావంటే ఆదివారం నాడు పని నేను రాను అన్న మాట నీ నోటకి రావట్లా. ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నావు. ఇర్మియా చెబుతానే ఉన్నాడు ఆదివారం పనికి వెళ్ళకూడదని. అమ్మాయి అట్ట నువ్వు క్యాన్ వేసుకొని వెళ్ళకూడదు అమ్మాయి, అట్ట ఆటో పెట్టుకుంటా వెళ్ళి నువ్వు అట్ట టాటకి, అదేగా టాట మన బోల్త పడింది, రేతులు పడి దాటిన తర్వాత
ఆ కొండూరు దాడిన తర్వాత మొన్నమ్మాయి ట్రాక్టర్ దెబ్బతైంది, కాల్లో పడిందిగా, పడిందంటగా. నన్ను అడుగుతారండి పడిందంట అని. అట్ట పోవటం వేళ, ట్రాక్టర్ తిరగబడటం వేళ, మళ్ళీ అట్ట అవ్వటం వేళ. ఎందుకు? ఇర్మియా మాట్లాడుతున్నాడు. అట్ట ఆదివారం నాడు ఆరాధన రావచ్చు, అట్ట పోతే అట్ట అని. అరే ఫంక్షన్ అని చెప్పేసి, పేరెంటమ్ అని చెప్పేసి ఏదో విషయాలు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. మాట్లాడుతుంటే ఎంత మాట్లాడినా మీరు వినక ఉన్నారు. చూడండి అంటాడు, ఏం విడిచిపెట్టాలి? మీరు దుర్మార్గతను విడిచిపెట్టండి, మీ క్రియలను చక్కపరుచుకోండి, మీ క్రియలను చక్కపరుచుకోండి, మీ కుటుంబాలను చక్కపరుచుకోండి, మీ బిడ్డలను చక్కపరుచుకోండి, మీ భార్యను చక్కపరుచుకోండి, మీ బిడ్డలను చక్కపరుచుకోండి, భర్తను చక్కపరుచుకోండి. ఏ క్రియలు ఉన్నాయో, ఏ అన్య క్రియలు ఉన్నాయో, ఏ అన్య దేవతల విగ్రహాలు ఉన్నాయో ఏమన్నా వాటిని తొలగించుకోండి. ఎందుకు నేను మీకును నేను మీకు ఒక పరలోకాన్ని సిద్ధపరిచాను. నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవంలో మీరు నివసిస్తారు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆచారాలు, పితృపరమైనటువంటి వాటిని విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. నేను మీకు ఇస్తాన దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను, నేను మీకు ఇస్తాన పరలోకంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను మీకు ఇస్తాన నిత్య జీవంలో మిమ్మల్ని చేరుస్తాను. అదిగో నా సేవకుడు ఇర్మియా బయలుదేరొచ్చాడు మీకు చెప్పడానికి. ఏమేమి విడిచిపెట్టాలి? దుర్మార్గతని ఏమి విడిచిపెట్టాలి? అన్ని ఆచారాలు ఏమి విడిచిపెట్టాలి? మీ క్రియలను చక్కదించుకోండి అని చెప్తున్నాడు. ముందుకు వెళ్దాం. కానీ మీరు ఏమి ఇవ్వట్లేదంట, దేవుని మాటలకి, ప్రవక్త మాటలకి చెవి ఇవ్వట్లేదంటండి. నా మాట వినకపోతిరి, రేగాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చిన గాని ఈ ప్రజలు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా లోకంలో ఎవరైనా ఏం చెప్తే అది నెరవేరుస్తున్నారు, మీ పితరులు ఏదని చెప్తే అది నెరవేరుస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఏదని చెప్తే అది నెరవేరుస్తున్నారు. అరే దేవుని మాట లేక దేవుని ప్రవక్తని ఇర్మియా మాట మీరు వింటున్నారా? దానికి మీరు చెవియొక్కుతున్నారా? ఆ మాటనికి మీరు ఏమైనా నెరవేర్చగలుగుతారా? మీ వాళ్ళు, మీ పితరులు ఎవరైనా ఏదైనా చెబితే చాలు కానీ స్థిరమైపోతుంది. అంతే. ఇక దాన్ని పట్టుకొని వేలాడుతున్నాయి, దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాను. ఇక అర్థమవుతుందా? ఏ మాత్రం కూడా నీకు అర్థమైతే పితరులు, రెగబాస్ లేకపోతే యెహోనాబాద్ వాళ్ళు చెప్పినటువంటి కాదు, కానీ నీ దేవుడు ఏం చెబుతున్నాడు? నీ దేవుని మాటే దేవుని దైవజనుని మాటగా తీసుకోవాలి. చదువు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడిన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారితో మాట్లాడింది కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని కానీ. నేను కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, తిరిగి మీరు కూడా అట్లా ధీమా కూర్చొని చూడ అట్లా ఆడుకుంటారంట. మరి మీకు వాళ్ళు గురువులో లేదు, మీరు వాళ్ళ గురువులో, నాకు అర్థం కాదు. నేను కూడా అప్పుడప్పుడు అడుగుతా వాక్యం నుంచి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కూడా అంటుంటారు ప్రత్యుత్తరమే ఎవరు, సమాధానమే ఎవరు, రిప్లై ఎవరు అడుగుతాం, చెప్పాలి. అదే కనుక నువ్వు భోజనాలు కూర్చుంటే అబ్బాయ్ సాంబార్ పట్టు అయ్యా, మళ్ళీ ఎందుకు ముద్ద మీద ముద్ద పోవాలి, మరి అమ్మాలి మళ్ళీ కూర్చున్నారు, అది మళ్ళీ మనకి మొక్క కక్క కావాలి అందుకని. అర్థమైందా? అది ఇక్కడ ఒక దైవజనుడి ఒక సమాధానం అడుగుతున్నాడు, నీ నుంచి కోరుతున్నాడు. దానికి ఏదైనా రిప్లై ఇస్తావేమో, సమాధానం ఇస్తామో, అర్థం కాకపోతే చెబుతామని, అర్థం చేసుకున్నావా లేదో అని తెలుసుకుని అడుగుతాడు. ఏమా అందుబట్టిందా, అర్థమైందా అని అనుకోండి. అర్థమైందా అంటే ఒక మాట, అవునా? అర్థం కాలేదంటే మరి ఒక మాట చెబుతాం, అవునా కదా? ఇక దానికి లేదు, దీనికి లేదు, దేనికి లేదు. ఈ రోజు దేవుని మాట వారు ఎందుకు వచ్చినా వారు ఏమి సమాధానం చెప్పలేదంట, రిప్లై ఇవ్వట్లేదంట. చదువు. యూదా వారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి ఏమి రప్పిస్తాడు? మరి చదవలేదే, రప్పించిదని. అదిగో నేను చెప్పిన కీడంతయు. అదండి సంగతి.
దేవుని మాట వినని వారి మీదకి, దేవుని మాటకు చెవి యొక్కని వారి మీదకి, మా పూర్వీకులు చెప్పారు, మా తాతలు చెప్పారు, మా ముత్తాతలు చెప్పారు, మా సిద్ధాంతాలు ఉన్నాయి, మా ఆచారం ఉన్నాయి అన్న వారి మీదకి ఏమవుతుంది? కీడు వస్తుంది. వాళ్ళు ఎవ్వరి మీద దేవుడు దృష్టి పెట్టనే, వాళ్ళు ఎవ్వరి మీద దేవుడు శ్రద్ధ నిలపడు. ఎందుకు? నువ్వెవరి మీద శ్రద్ధ నిలిపావు? దేవుని మాట మీద శ్రద్ధ నిలపలేదుగా, నీకు దేవుని మీద దృష్టి లేదుగా. నీ పూర్వీకులు రేఖాబు లేకపోతే యెహోనాదాబు ఎవరో చెప్పారు, ఆచారం చెప్పారు, సిద్ధాంతం చెప్పారు, అటు చేయమ్మాయి, ఇటు చేయమ్మాయి, అటు చేయరా అని చెప్పారు. వాళ్ళ మీద శ్రద్ధ పెట్టావు, వాళ్ళు చెప్పాడుగా చెప్పావు. కానీ దేవుడు నీతో మాట్లాడుతుంటే, ప్రవక్త ఇర్మీయా నీతో మాట్లాడుతుంటే ఏమన్నాను? ప్రత్యుత్తరం ఇచ్చావా? సరేనయ్యా, అలాగేనయ్యా, మీరు చెప్పినట్టుగా వింటామయ్యా, అలాగేనయ్యా, అన్ని జాతులు విడిచిపెడతామయ్యా, అలాగనే దుర్మార్గం విడిచిపెడతామయ్యా, అలాగనే మా క్రియలు దిద్దుకుంటామయ్యా, అలాగేనయ్యా మీరు చెప్పాడుగా అన్నారా? అనలేదు. అందుకే దేవుడు ఏం చెప్పంటే, నిశ్చయముగా మీ మీదకి. ఇప్పుడు చెప్పండి, కీడు ఎవరికి? కీడు ఎవరి మీదకి వస్తుంది? ఈ రోజు నువ్వు శిక్షకు లోబట్ల, శిక్ష మీద శిక్ష, దెబ్బల మీద దెబ్బ, శ్రమల మీద శ్రమలు, బాధల మీద బాధలు వస్తున్నా, నువ్వు ఇంకా తెలుసుకోవట్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేవుని ఇస్తానికి దూరం అయిపోయావు. ఎందుకు? దేవుని మాటలు వింటురా. దేవుని మాట వినవారి జీవితం ఏవైతే చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. దేవుని మాట వినవారి జీవితం ఏవైతే చూడండి, మొదటి మాట చదువు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా, అదిగో లెక్క పెట్టుకున్న, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కీడనడా హెచ్చిస్తానడా? అది గుర్తుపెట్టుకో, లెక్కేసుకోడు. నేను హెచ్చిస్తా, ముందుకెళ్ళిపో. నీవు నీ దేవుడిని యెహోవా మాట ఏంటి? అమ్మో, వాక్యాన్ని మార్చేసావు. నీ దేవుడైన మాట ఇప్పటికైనా నువ్వు వింటే, ఈ రోజైనా వింటే, ఈ రోజైనా శ్రద్ధ పెడితే, నీ దేవుడు చెబుతున్న మాటలు రాసుకో. దీవెనలు మీ మీదకి వస్తాయి. దేవుని మాట వింటే దీవెనలు మీ మీదకి వస్తాయి. దేవుని మాట వింటే దేవుడు సమస్త జనుల కంటే మనం హెచ్చిస్తాడు. ముందుకు వెళ్ళు. నువ్వు ఎక్కడున్నా సరే, పట్టణంలో ఉంటే పట్టణంలో దీవించబడతావు. నీకు పొలం ఉంటే పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము దీవించబడుతుంది. నీ భూఫలము దీవించబడుతుంది. నీకు పశువులు ఉంటే పశువులు దీవించబడతాయి. నేను చెప్పాడికి ఆమె చెప్పుకోండి అమ్మాయి తిక్కమ్మా, నేను చెప్పాడికి ఆమె చెప్పుకోండి. మళ్ళీ ఒకసారి అమ్మాయి రా, జనం సమస్త జన్మ కంటే చెప్తా ఉన్నాను కనుక, సమస్త జన్మ కంటే నేను మిమ్మల్ని, అదిగో సమస్త జన్మ కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఇదిగో దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. చదువు అమ్మా, చదువు అమ్మా, చదువు అమ్మా. మీరు పట్టణంలో దీవించబడతారు, మీరు పొలంలో దీవించబడతారు, మీ గర్భఫలాలు దీవించబడతాయి, మీ భూఫలము దీవించబడుతుంది, మీ పశువులు దీవించబడతాయి, మీ దుక్కిడెద్దులు దీవించబడతాయి, మీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. నా మందల మీ గంపయు దీవించబడుతుంది, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. నువ్వు లోపలికి వస్తుంటే దీవించబడతావు, నువ్వు వెలపలికి వెళ్తా దీవించబడతావు. నీ మీద ఒకడు యుక్తి చేశాడు, ఏదో హాని చేయకూడదు, వాడు ఎవడన్నా కావచ్చు నీ శత్రువు, వాడిని యెహోవా నీ ఎదుట హతము చేయబోతున్నాడు. నీ ఎదుట నిలవకుండా వారు 7 త్రోవలో పారిపోబోతున్నారు. ఈ నెల నీ దేవుడు చేసిన కార్యాలవే. నీ శత్రువుని ఎదురు నిలవడు, హతము చేస్తున్నాడు, నిర్మూలన చేస్తున్నాడు. ఒకవేళ వాడిప్పుడు ఒక మార్గంలోకి వచ్చి 7 త్రోవల్లో చెల్లసిరైపోతారు. ఒకడికొకడు తెలియకోకుండా 7 త్రోవల్లో నీ ఎదుట వెళ్ళిపోతారు. ఇక నిన్నేదో చేద్దామని వచ్చిన వాడికి నా దేవుడు హతం చేస్తున్నాడు. ప్రామిస్. నీ శత్రువుని ముందు లేకుండా చేస్తున్నాడు, నీ శత్రువుని నిర్మూలన చేస్తున్నాడు. ఇది ప్రామిస్ తీసుకో. వాడు ఎవడైనా కావచ్చు, శత్రువు అంటే సాతాను కాదు. శత్రువు అంటే నీ శరీరం కావచ్చు, శరీరం కూడా శత్రువు కదా. ఆత్మకు శరీరానికి ఒకదానికి ఏమైంది? విరోధమైంది, అవునా కదా? ఆత్మ కార్యాలు, ప్రార్థనా కార్యాలు, ఉపవాస కార్యాలు,
ఇవన్నీ శరీరానికి ఆటంకంగా ఉంది, శరీరం సహకరించండి. అది కూడా విరోధగా. ఓ పక్క శత్రువు సాతానుడు, ఓ పక్క శరీరం శత్రువే, ఓ పక్క నీకు లోకంలో ఉంటారు, మనుషుల రూపంలో ఉంటారు, యుక్తిపా ఉంటాడు, నీతో మాట్లాడినట్టు మళ్ళీ నీ గొంతులు తోగుతూ ఉంటారు. ముందు నడిపెడుతుంటే మన కొంకులు రెక్కబడతారు, నీ ముందు పొగుడుతుంటారు, ఎనమాలు మాత్రం. కనుక ఇవన్నీ నీ ఎదురు నుండి పారిపోతారు. ఏంటి? నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములో. ఏం ప్రయత్నం చేస్తావు? ఉద్యోగ ప్రయత్నమా, వివాహ ప్రయత్నమా, ఇల్లు కట్టే ప్రయత్నమా, వ్యాపారం చేసే ప్రయత్నమా, వ్యవసాయం చేసే ప్రయత్నమా? ఏ ప్రయత్నం చేస్తున్నావు ఈ రోజున? చెప్పు. నీ దేవుడు మాట్లాడుతున్నాడు. వివాహ ప్రయత్నం చేస్తున్నావా? సక్సెస్ అయిపోయింది అంతే. ఉద్యోగ ప్రయత్నమా? సక్సెస్ అయిపోయింది అంతే. వ్యాపార ప్రయత్నమా? సక్సెస్ అయిపోయింది అంతే. వ్యవసాయమా? సక్సెస్ అయిపోయింది. చదువుకున్నా? చదువులో ఏ సబ్జెక్టా, ఏ కాలేజీయా, ఏంటి నీ ఆలోచన? ఏదో మొత్తానికి నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలో దేవుడు ఏం చెప్పబోతున్నాడు? ఏం చెప్పబోతున్నాడు? నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడంట. నీ దేవుడే యెహోవా నీకు ఇచ్చిన దేశంలో అది సంగతి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కీడేది ఉందా? తన మీద ఉందా? శత్రువు ఉన్నాడా? మరి అది సంగతి. అయ్యి పట్టుకుని ఆడుతున్నావు. ఎయ్యి ఎదురు అమ్మాయి, అమ్మాయి ఏంటి జిట్టి ఈ అమ్మాయి గుమ్మడిగా గట్టి అమ్మాయి, ఆ కంప గట్టి అమ్మాయి. ఒకసారి ఆడికి వెళ్ళిరా, అడిగి జెండ సైడ్ దగ్గరికి, ఒకసారి ఆడికి వెళ్ళరా, పిల్లకాడ దగ్గరికి వెళ్ళరా, ఒకసారి ఆయన అడుగు. ఏం చెప్తాడు ఆయన? ఎవరు ఆయన ఎవరు? మేనమామ. పెద్ద 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 అంటగానా తాతల నాడు ఆయన చెప్తాడుగా. ముందుకెళ్ళ. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకున్న ఎడల నీకు ప్రమాణం చేస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. మారుతప్పుడు మరుగుతప్పుడు ముఖము చాటు వేయడు. ఇప్పటికైనా నడువు, ఇప్పటికైనా అనుసరించు, ఇప్పటికైనా మాట వినట్టుకైనా శ్రద్ధ చూపు. నీ మీద శ్రద్ధ నిలిపాడు. నువ్వు ఆయన మాట వింటని శ్రద్ధ చూపు. ఏమనుకున్నావు? పట్టణంలో దీవించబడతావు. ఏమనుకున్నావు? గర్భఫలం. ఏమనుకున్నావు? భూఫలం. ఏమనుకున్నావు? మందలు. ఏమనుకున్నావు? పశువులు. ఏమనుకున్నావు? గొర్రెలు. ఏమనుకున్నావు? గంప. ఏమనుకున్నావు? పిండి పిసుకు వచ్చి. ఏమనుకున్నావు అంటే దేవుడు అంటే ఆషామాష కాదు. నువ్వు సకల ప్రయత్నాల్లో కూడా యెహోవా నిన్ను దీవించి ఆజ్ఞాపిస్తాడు. ఎవరికి? మోడీ గారికి. ఎవరికి? జగన్ గారు. ఎవరికి? ఎవరికైనా ఆజ్ఞాపిస్తాడు. నా కుమారుడు వచ్చి పని చేసి పంపబోయే అంటాడు. నా కుమారుడు వచ్చాడు పని చేసి పంపంటాడు. ఆమె తెలుసలేదో ఒకసారి చెప్పంటారా? చెప్పనావుదా? ఓ దైవజనుడిని దేవుడు మాట్లాడి, బాబు నువ్వు పలానా చోట సేవ చేయాలన్నాడంట. ఎక్కడ? పలానా చోట. ఎక్కడ ప్రభు అనంట? సినిమా హాల్ అన్నాడు. ఎక్కడ? సినిమా హాల్. ఏంటి ప్రభువా మీరు చెప్పి నా ఊర్లో కలిసి సేవ చేయబడి కదా, సినిమా హాల్ దగ్గర సేవ చేయబడి మీరు చెప్పేసి అలా ఇద్దరం ముందే నేను చెప్తే నవ్వుతారు ప్రభు అని అంట. నా మాట నమ్మి నువ్వు వెళ్ళి సేవ సినిమా హాల్ అని అంట. ఏమంటారా? ఆ సినిమా హాల్ దగ్గరికి వెళ్తే గేట్ కాడే ఉంటారు కదండి, ఇది మీ వాంటగా కావాలి. ఎందుకు అని అంట? ప్రార్థన పెట్టుకోవాలి సినిమాలు అంట. ఏంటి ప్రార్థన పెట్టుకోండి సినిమాలు అంటున్నాడంట ఆయన ఎట్టకారంగా. ఏం చేయాలి? ఒకసారి విజయవాడ బీ సెంటర్ రోడ్లో 2 చేతులు ప్రార్థన చేశారు మా బ్లెస్సిరాజుకి పుట్టిన తర్వాత నూతన వస్త్రాలు, తెల్లని వస్త్రాల కోసం. ఆ వయసుకి పుట్టినోడికి తెల్లని వస్త్రాలు ఎక్కడుండే ఉంటేనే సార్ నాకు అసలు తెలియనే తెలీదు. సిగ్గిడిసి బీతిడిసి భయపిడిచి బీ సెంటర్ రోడ్లో తెలుసుగా. బీ సెంటర్ రోడ్ ఎట్లుందో నీకు? ఎట్లుంటుంది? ఒక గొంతులాగా ఒక సందులా ఉండిదా? ఏమండి రష్గా ఉండిది, కిక్కిరిసిపోయిన ప్రజలు ఉంటారు. అవునే కదా? ఆ 2 చేతులు ఎత్తి నడు రోడ్లు ఏటో ప్రార్థన చేస్తుంటే అందరు ఆయన చూస్తారు. ప్రభువా బ్లెస్సిరాజుకి బట్టలు కొనడానికి వచ్చేది తెల్ల బట్టలు ప్రభువా. ఏ షాపులోకి వెళ్ళినా లేవు 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 అన్న వాళ్ళు ఎక్కిన మెట్లు దిగి నా నడువులో కాలు పోయిన ప్రభా. నా వల్ల కాడే ప్రభా. నా ఎడల కృప చూపు ప్రభా. నేను ఇప్పుడు ఈ ప్రార్థన చేసి ఏ షాపు లేదా ఆ షాపులో పట్టడం ప్రభా అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళారు. సిగ్గిడిసి చెబుతున్నా మీకు.
అంతమందిలో చేతులు ప్రార్థన, అందరూ రైలు వస్తున్నారు, చేతిలో బైబిల్ ఉంది, అలాగా ప్రార్థన చేస్తా ఉన్నాను. అలా ప్రార్థన చేసి ఒక షాపులోకి వెళ్ళాను. అంతే, ఆ పుట్టిన పిల్లవాడికి వైట్ అండ్ వైట్ బట్టలో ఆల్రెడీ సిద్ధపరిచి చేసేది దేవుడు. నా దేవుడి విషయంలో సిగ్గుపడలా, ఆ రోడ్లో సిగ్గుపడలా, అభిషేక్ రోడ్లో చేతులు ఎత్తి అలా ప్రార్థించి, ప్రభువా వాడికి తెల్లని వస్త్రాలు ఏమని చెప్పావు, వాడికి పుట్టినటువంటి వాడికి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడ సిద్ధపడతారు ప్రభు, ఎవరు కొడతారు ఏం ప్రభు అని ఎన్ని షాపులకి దిగాను, పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి ఎన్ని షాపులకి వెళ్ళి నా వల్ల కాక ఇసుకొచ్చిపోయి శుభ్రాలు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఇప్పుడు వెళ్ళన్నాడు. వెళ్తే ఆల్రెడీ కుట్టేసి కరెక్ట్ సైజు సరిపోయింది, చక్కగా మంచిగా. ఏం మాట్లాడతానండి అసలు నా దేవుడి గురించి? ఎన్నని చెప్పమంటారు, ఎన్నని చెప్పమంటారు దేవుని పిల్లలారా? ఆయన మాట వినవారి చేతుల్లో దేవుడు ఆజ్ఞాపించి కార్యాలు చేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. పిల్లలారా, ఇప్పటికైనా అర్థం చేసుకుని, ఇప్పటికైనా ఆయన మాట వినండి, శ్రద్ధగా వినండి. ఆ మాట ఈ మాట కాదా, ఆ వాక్ ఈ వాక్ కాదా, ఆ వాక్యం ఈ వాక్యం కాదా, అది వినండి. వింటే మీరు దీవించబడతారు, వింటే ఆజ్ఞాపిస్తాడు, వింటే ద్వారాలు తెరపడతాయి, వింటే శత్రువుల మీదట పారిపోతారు, శత్రువులు హతమైపోతారు. గంప, పిండి పిసుకు, తొట్టె, గర్భఫలం, భూఫలం, పశువులు, మందలు, దుఃఖలు, ఎత్తులు, అబ్బో యేసు రక్తమే చేయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఏం చేయాలి? నీలో న్యాయం కనపడాలి, అన్యాయం, అక్రమం, అధర్మం కనపడకూడదు. తమ్ముడు తనడైనా మీరు ధర్మరాజులు అయిపోవాలి. ఏమైపోవాలి? మాట్లాడండి, ఏమైపోవాలి? మాట్లాడిన ఒక మాట, విశ్వాసాలు ఒకటైపోతారంటగా. ఏదైనా తేడా వస్తే అందరూ కలిసి ఒకటైపోతారంటగా. నిజమేనా? ధర్మం పక్కన పెట్టేసి, ధర్మాన్ని పక్కన పెట్టేసి, న్యాయాన్ని పక్కన పెట్టేసి విశ్వాసులు అంతా ఒకటైపోతారు. నిజమేనా? మాట్లాడరు. చూసారు ఇంత వాక్యం చెప్పాడు కదా, రెహబాము మాటకైతే మీరు ఇంత నేను వెళ్ళి నా సేవను గురించి మాట్లాడితే మీరు ప్రత్యుత్తరం ఎవరు అన్నట్టుగా చూసారా? అవసరమైతే ఒక్కోసారి విశ్వాసులు ఒకటైపోతారంటగా. ఎందుకంటే ధర్మం వద్దా, న్యాయం వద్దా? న్యాయం పక్షం నిలబడవా, ధర్మ పక్షం నిలబడవా? ది జడ్జ్మెంట్ ఆఫ్ కోర్ట్ లో న్యాయం జరగడం కోసం న్యాయ దేవతకి ఏం కడతారు? గంతలు. ఎందుకు? బ్లడ్ రిలేషన్ ఉండకూడదు. అర్థమైందా? ధనాపేక్ష ఉండకూడదు, అమ్ముడు పోకూడదు, మనాతనం అనేది ఉండకూడదు, కులం అనేది ఉండకూడదు. అర్థమైందా? అందుకే న్యాయ దేవతకి ఏం కడతారు తెలుసా? ఎందుకు? న్యాయం పక్షం నిలబడాలి, బ్లడ్ రిలేషన్ ఉండకూడదు, కులం అనేది ఉండకూడదు, డబ్బుకి అమ్ముడు పోకూడదు. అర్థమైందా? ఏ మాత్రం కూడా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా. అందుకే ఇక్కడ ఏమంటే, నీ దేవుడిని యెహోవాకు నువ్వు శ్రద్ధగా విని న్యాయమును చేస్తే, న్యాయం పక్షాన్ని నిలబడితే, నువ్వు న్యాయంగా మాట్లాడితే ముందుకు వెళ్దాం. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించినట్లయితే ఐగుప్తులో రోగాలు ఉన్నాయి, తెగులు ఉన్నాయి, వైరస్ ఉన్నాయి, ప్రభావాలు ఉన్నాయి, కరోనా ఉంది, దాని అమ్మ ఉంది, దాని బాగున్నాడు. కానీ మీకేది రానిను, మీకేది రానిను, మీకేది రానివ్వను, మీకే తెగులు మీ గుడాలని కట్టనివ్వను, ఏ వ్యాధులైనా రోగాలైనా సరే మీ దగ్గరికి రానివ్వను. నా రక్తాన్ని కంచి వేస్తా, నా రక్తాన్ని మీ మీద ప్రోక్షిస్తా. ఇశ్రాయేలు గుమ్మాల మీద రక్తాన్ని ప్రోక్షించినప్పుడు సంహారకుడు సైతం దాడిపోయాడు, మరణము సైతం దాడిపోయింది, తెగులు సైతం నిలిచిపోయినాయి. దేవుని వాక్కు శ్రద్ధగా వినండి. ఎందుకనాలని మీరు అంటారేమో, ఆయన కూడా మీ మీద శ్రద్ధ నిలిపాడు కనుక, ఆయన మీ మీద దృష్టి నిలిపాడు. మీ మేలు కోరి, మీ క్షేమాన్ని కోరి, మీ బాగు కోరి, మీ దీవెని కోరి, మీ ఆశీర్వాదం, మీ సర్వ ప్రయత్నాల్లో కూడా మీరు ఫలించాలని కోరుకున్నాడు కనుక దేవుని యొక్క మాట మీద శ్రద్ధ ఉంచండి, దేవుని వాక్కు మీద శ్రద్ధ ఉంచండి. ఐగుప్తులన్న తెగులు ఉంటాయి, ఐగుప్తులను రోగాలు ఉంటాయి, కానీ మీకైతే ఏ రోగాలు
ఉండవు. ఒకవేళ రోగాలు వచ్చిన నా ప్రభు తన రక్తం చేత మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నా ప్రభు కాయాల చేత మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన నీతిశుడిగా వదిలించిన రెక్కలు ఆరోగ్యం మీకు అనుభవిస్తాడు. స్వస్థపరుస్తాడు, ప్రామిస్ చేస్తా ఉన్నాడు. స్వస్థపరచడానికి సమర్థుడు, బాగు చేయడానికి సమర్థుడు, ఆయన గాయము కట్టుటకు సమర్థుడు. ఏ రోగాలు మీకు రాని, గడ్డలు సైతం కరిగిపోతాయి, ఓవర్ బ్లీడింగ్ సైతం ఆగిపోతాయి, నెలసరి ఋతుక్రమాలు సైతం సరి చేయబడతాయి, శరీరంలో ఉన్నటువంటి కిడ్నీ, లివర్, క్యాన్సర్ సైతం బాగుపడిపోతాయి. నా దేవుడు బాగు చేయలేని వాడు కాదు, స్వస్థపరచగల సమర్థుడు. నువ్వు ఒకవేళ వివాదంగాను, విత్తత్కరంగాను, తర్కవాదంగా తీసుకొస్తే బాగు చేయడు. అది గుర్తుపెట్టుకో. విశ్వాసముతో వెతికి బ్రతిమలాడుకుంటే దృష్టిని నిలుపుతాడు. వివాదకంగా, తర్కవాదకంగా, అర్థమైందా? పందాలు కాసి నేను కుంటోని తీసుకొస్తావు బాగు చేయి, నేను కుంటోని తీసుకొస్తావు బాగు చేయి, అర్థమైందా? ఇదేంటి? వివాదంతో తీసుకొస్తున్నావు, వితర్కంతో తీసుకొస్తున్నావు, తర్కవాదంతో తీసుకొస్తున్నావు, అర్థమైందా? దానిలో విశ్వాసం ఉందా? వెతకటం ఉందా? బ్రతిమలాటం ఉందా? నీకు లేదు, నువ్వు తెచ్చేవాడికి కూడా లేదు. నా దేవుడు ఎలా చేస్తాడు? ముందుకు వెళ్దాం, మరి వెళ్దామా? చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం దయచేసి 10వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? ధర్మశాస్త్రం అంటే ఇదేగా, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమేగా. ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన వాటిని పూర్ణ హృదయంతో అనుసరించడం కాదు, ఏమేమంట? శ్రద్ధాభక్తులు లేవంట. పైన రాశాడు, అతను పాపాన్ని, యెరోబాము చేసిన పాపాన్ని ఎంత మాత్రమో విసర్జించిన వాడై. విన్నారా? ఏం విసర్జించట్లేదు? పాపాన్ని విసర్జించలేదా? మనలో 3 ఉన్నాయి, విసర్జించే. ఏంటి చెప్పండి? మనలో 3 ఉన్నాయి అమ్మాయి, విసర్జించేయి. 1, అవునా? ఏం మాట్లాడరే? ఉమ్మును విసర్జిస్తారా లేదా? మింగుతారా? మింగండి పోని. నిజం, మనలో నుంచి ఆ చెడు వెళ్ళిపోతుంది. వెళ్ళనియండి. ఒకసారి సూచన చెప్పండి. తాగే వాటర్ అంతా వెళ్ళిపోవాలా లేదా? క్లియర్ చేస్తున్నా, లోపల క్లియర్ చేసి ఆ చెడునంతా యూరిన్ ద్వారా వెళ్ళిపోతుందా? విసర్జిస్తున్నావా లేదా? భోజనం చేసి ఆకాయి పరం తిని చక్కగా మంచిగా, ఆ తర్వాత మిక్సింగ్ చేసిన తర్వాత, ఫిల్టర్ చేసిన తర్వాత, ఆ తర్వాత గేట్ చేసిన తర్వాత, ఆ తర్వాత వెళ్ళిపోతున్నా లేదా? విసర్జిస్తున్నావా లేదా? ఈ రోజున గమనించండి, పాపాన్ని విసర్జించట్లా. ఏంటి? కడుపు ఉప్పుతుంటే చాలు అమ్మో అని చెప్పేసి వెళ్ళి అదే యూరిన్ ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం అని, ఉమ్ముని విసర్జిస్తున్నాం, దీన్ని విసర్జిస్తున్నాం. కానీ దేన్ని విసర్జించలేకపోతున్నావు? పాపాన్ని విసర్జించలేకపోతున్నావు. అసలు ఉంచుకోకూడదని ఉంచుకుంటున్నావు. అర్థమైందా? నీకు కడుపు ఉబ్బిందని అర్థమైపోతుందా లేదా? అర్థమయ్యే యూరిన్ పోసేస్తున్నావు లేదా? నోట్లో ఉమ్మున్నది మంచిది కదా, ఇది చెడ్డది కాబట్టి వెళ్ళిపోవడం నువ్వు చేస్తున్నావు లేదా? అలాగే మనం బయటకు వెళ్ళాల్సి వచ్చిన ఆలోచన మనకు వచ్చేసింది. ఇక కడుపులో కదలంగానే వెళ్ళిపోతాం లేదా? ఏం మాట్లాడరే? ఆపుకోండి, మీరు అయిపోతారు. వద్దు 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 అనండి. నీకు నమస్కారం చేస్తాను తల్లే, తప్పదు. దేవుడు నియమించిన నియమం కదా అది. కానీ పాపం నీలో ఉండకూడదు, పాపాన్ని విసర్జించాలి. అందుకే దేవుని ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించడానికి అతనికి ఏం లేదు, శ్రద్ధాభక్తులు లేవంట. ఈరోజు మీలో ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు? వస్తున్నారు, వింటున్నారు, కానీ దేవుని ధర్మశాస్త్రం, దేవుని
వాక్యాన్ని అనుసరించిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యం పట్ల శ్రద్ధాభక్తులైన వారు ఎంతమంది ఉన్నారు? యోహువు కూడా ఒకడు ఆ విషయంలో. మరి మీలో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. బైబిల్ చెప్తుంది, ఇర్మియా గ్రంథం చూడండి, పరిశుద్ధ లేఖ నుంచి 50వ అధ్యాయము 47వ అధ్యాయము 10వ వచనం. 47:10. అమ్మో 47:10 ఎన్నిసార్లు తిప్పాను తెలుసా? తర్వాత 50 అన్న తర్వాత మరి స్లిప్ అయింది అని తీసుకొని మళ్ళీ 47:10 2 సార్లు అన్నా. అదేనమ్మా 48:10. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు. అదండి దీవెన ఎక్కడ ఉంటుంది? ఇక ఎందుకు నీకు దీవెన రావట్లేదు? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు చేయలేని వాడా? దేవుడు చేతగాని వాడా? అట్లా ఉప్పుగా ఉన్నోడేమోలా ఇప్పుడు వెళ్దావరా హాస్పిటల్కి అంటాడు. రెప్పలో చూడేమోలా రేపు వెళ్దావరా అంటాడు. అడిగి చెప్పానయ్యా, అడిగేం తీపమ్మా వాడు కోసింది రెప్పలేగా. వీడికి ఉప్పుగా వెళ్ళు వచ్చుకోరా తెల్లారితే రేపు వెళ్తాం కదా అన్నాడు. ఏం తెల్లారితో అసలు తెల్లారితే లేదు నాకు నా పేనం ఇప్పుడే పోతాడు కదా. ఉప్పుగా వెళ్ళరా బాబు, వాసిపోయింది మొత్తం కూడా, ఒళ్ళంతా నీరు వచ్చేసింది, ఊపిరితో నీరు వచ్చింది, లివర్లు ఇదైపోయింది రా ఒరే అంటాడు. వీడంటాడు ఓర్చుకోరా తెల్లారితే రేపు వెళ్దామరా అంటాడు. ఒరే బాబు నీకు నమస్కారం రా బాబు, నీకు రెప్పలు వచ్చినోడు నీకు నొప్పిన ఏమీ లేదు, నాకు అన్ని వాసిపోయినాయి ఉబ్బిపోయినాయి ఉబ్బుగా వెళ్ళండి కనుక నేను ఇక్కడ ఉంటానని చెప్పేసాడు. ఏం చేశాడు తెలుసా? అసెట్ చేశాడా? ఏమా వీడు అసెట్ చేశాడు. వీడికి వాసింది రప్పేగా, వీడికి నొప్పి ఏమీ లేదు, కానీ ఉప్పుగా వెళ్ళాడు. నా ప్రాణాన్ని కాపాడుకోవాలని అశ్రద్ధ చేయగా వాడిని విడిచిపెట్టేసి వాడు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఈ రోజున వాక్యం విన్న దేవుడి పిల్లరా, దేవుని కార్యాలు ఉంది, దేవుని పరిచర్య ఉంది, దేవుని ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థన జీవితం ఉంది. ఏ విషయాలను అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థన అశ్రద్ధ చేస్తున్నావేమో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో అశ్రద్ధ చేస్తున్నావేమో, దేవునికి ఇచ్చే విషయంలో అశ్రద్ధ ఉన్నావేమో, ఒకవేళ దేవుని సన్నిధిలో, ఒకవేళ ఈ పరిచర్యలో, ఒకవేళ ఈ సేవలో ఒకవేళ నువ్వు అశ్రద్ధగా ఉన్నావేమో, శాపగ్రస్తులు అయిపోతావు. శాపము తరతరాలకి ఏలుబడి చేసింది. ఒకే మాట అన్నాడు ఎలీషా, నీకును నీ పిల్లలకి కుటుంబానికి తరతరాలకు కృష్ణుడికి అయిపోయింది లేదా అంతే, తరతరాలకి. కనుక శాపం అనేది ఏలుబడి చేయకూడదు. ఎవరి మీద శాపం? ఎవరైతే యెహోవా కార్యాన్ని అశ్రద్ధ చేస్తారో వారి జీవితాల్లో శాపము ఏలుబడి చేసింది. చివరికి ఒక మాట చెప్పేసి ముగిస్తాను చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము దయచేసి ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. కానీ తీసారా? ఎంత? 6వ అధ్యాయమా 13? చదువు 13. చదువుతున్నారు చూడండి 13. ఇంత శ్రద్ధాభక్తులు నా యందు కనబరిచితివి, నీకు నేనేమి. ఈవిడ ఎవరి పట్ల శ్రద్ధ చూపింది తెలుసా? చెప్పండి పిల్లలారా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల మీకేముండాలంటే శ్రద్ధాభక్తులు ఉండాలి. ఈమె ఏం చేసి తెలుసా? ఇతడు భక్తి గల దైవజనుడు. ఏదైనా భక్తి గల దైవజనుడు. ఈ దైవజనుడికి ఒక గది కట్టించాలి, ఈ దైవజనుడికి ఒక మంచాన్ని సిద్ధపరచాలి, ఈ దైవజనుడికి ఒక పేట సిద్ధపరచాలి, ఒక బల్ల, ఒక దీపస్తంభము, ఇంట్లో కావాల్సిన వస్తువులని సిద్ధపరిచేందా లేదా? మాట్లాడట్లా. ఎవరింట్లోకి? మీ ఇంట్లోకా దైవజనుడి ఇంట్లోకా? మరి ఎప్పుడైనా నాకు ఆలోచన వచ్చిందా? మనం మంచుకుంటున్నాం, బాగానే ఉంటున్నాం, సరంబేసి నీళ్ళలో ఉన్నాం, స్లాబ్లేసి నీళ్ళలో ఉన్నాం, మరి మన దైవజనుడు కూడా మంచి ఒక ఇల్లు కావాలి. ఎప్పుడైనా వచ్చిందా మీకు? నాకే లేదు. మీకేమవుతుంది? నాకే లేదు. విన్నారా? ఒక మంచి ఇల్లు కావాలన్న ఆలోచన నాకే లేదు. నా బ్రతుకంతా దేవుని మందిరంలో ఆయన బలిపీఠ దగ్గర నివాసం చేయాలనే కోరిక, ఆశ. అర్థమవుతుందా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, దైవజనుడు పట్ల కూడా మీకు ఏముండాలంటే శ్రద్ధాభక్తులని. మా దైవజనుడు ఒక మంచి ఇల్లు
కావాలి. ఎందుకు? బిడ్డలు ఎక్కువ వస్తున్నారుగా, వాళ్ళు సెటిల్ అవ్వాలిగా, కుమార్తె ఎక్కువ వచ్చిందిగా, ఆమె సెటిల్ చేయాలిగా, అంటే ఒక ఇల్లు కావాలిగా. అలాంటి సమయంలో దైవజనుడి కంటే ఆశ్రయం ఎటు బిడ్డమే నివాసం, దేవుని మందిరమే నివాసం. కానీ కుటుంబం ఉంది కదా, బిడ్డలు ఉన్నారు కదా, కనుక వాళ్ళకంటూ ఒక నివాసం కావాలి. అందులో ఒక మంచం కావాలి, అందులో ఒక పీట కావాలి, అందులో ఒక బల్ల కావాలి, అందులో ఒక దీపస్తంభం కావాలి. అదిగో దైవజనుడి ఇంటిలోనికి ఏమి కావాలని చెప్పేసి దైవజనుడి పట్ల శ్రద్ధాభక్తులు కనబరిచిందంట. ఏంటనే అబ్బా దైవజనుడి మనసు నిలవలేకపోయింది. అదే ఏంటి ఈమె నా ఏళ్ళు ఎంత శ్రద్ధాభక్తులు కనబరిచింది, నా కోసం ప్రత్యేకమైన గది కట్టించింది, దానిలో ఒక మంచం ఏర్పాటు చేసింది, దానిలోకి వెలుతురు కావాలంటే ఏం చేసింది, దీపస్తంభం పెట్టింది, నేను పడుకునే మనసు ఏర్పాటు చేసింది, అరే నాకు అవసరమైన బల్లని ఏర్పాటు చేసింది. బల్ల అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి, సామాగ్రి అంతేనా? అప్పుడులో మొచ్చులు, తర్వాత అరమరలు, తర్వాత అటకలు, తర్వాత ఏమన్నా ఇప్పుడు ఏమంటారు అబ్బాయి, సూట్ కేసులా బాబాయ్, సూట్ కేసులు అబ్బాయి, కబోర్డు. చూసారు ఎంత మారిపోయిందో, అర్థమైందా? అప్పుడులో బల్లే, అటకలే, మొచ్చులే, సరుగులే, సామాన్లు కదా. ఆ బల్లలు కాస్త పోయి ఇప్పుడు పెద్ద పెద్ద చక్కగా అసలు ఏం ఇల్లు, ఇంట్లోకి అసలు ఏం కనపడదు, అన్ని ఏంటి కేసులు పెట్టి పరిస్థితులు చేస్తారు. కనుక దైవజనుల పట్ల కూడా మనం ఏం కలిగి ఉంటే శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ దైవజనుడు కూడా మీ మీద దృష్టి పెడతాడు, ఆ దైవజనుడు కూడా మీ పట్ల శ్రద్ధ చూపుతాడు. మీకు ఏం కావాలి, ఈ కుటుంబంలో ఏం కావాలి, ఇతనికి ఏం కావాలి, వీళ్ళు ఏ అవస్థలో ఉన్నారు, వీళ్ళు ఏ కష్టాలు ఉన్నారని చెప్పేసి ఆలోచన చేస్తాడు. సామేలా ఏంటి వాళ్ళ సంగతి, అయ్యా వాళ్ళ సంగతి ఇదయ్యా అక్కడ సాగేది. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? ఏంటమ్మాయి రద్దు చేతి ఎవరో నూతనంగా వచ్చారు, వాళ్ళు మీరు కలుసుకునలేదు, మరి అలాగైతే రాలేదు అని అడిగిన రోజులు ఉన్నాయలేవా? నేనైతే వాళ్ళు కలుసుకోలేకపోయాను, వారు నూతనంగా వచ్చారు, వారు వచ్చారు, ఏ అవస్థలో వచ్చారు, ఏదో మొత్తం అలా రాలేకపోయారు, నాకు చెప్పుకోలేకపోయారు. మీరు సీనియారిటీ కలిగిన వారు, సిన్సియారిటీ కలిగిన వారు, మీరు కలుపుకొని వాళ్ళతో మాట్లాడి ఏం పర్వాలేదు, సంఘం ఉంది, సేవకుడు మేము ప్రార్థన చేస్తామని చెప్పండి అని ఎన్నోసార్లు చెప్పాను లేదా? మీరు చెప్పారమ్మా, దేవుని స్తోత్రం. ఎందుకంటే వస్తారు కదా, వచ్చినప్పుడు అక్కడ కూర్చుంటారు. నా దాకా రాలేకపోవచ్చు, నన్ను కలుసుకోలేకపోవచ్చు, చెప్పుకోలేకపోవచ్చు, కానీ మీరున్నారే, వెంటనే పక్కువలతో మాట్లాడి ఏం పర్వాలేదు, సంఘం ఉంది, మేమున్నాం, ప్రార్థన చేస్తాం, దేవుడు మీ అవసరం తీరుస్తాడు, మీ ఇబ్బందుల నుంచి బయటపడతారు, మీ కష్టం నుంచి బయటపడతారు, దేవుడు తప్పకుండా మిమ్మల్ని లేవనెత్తాడు, మిమ్మల్ని సెటిల్ చేస్తాడు, తప్పకుండా మీ శాపం, మీ పాపం, మీ రోగం సమస్తం నుంచి విడిపిస్తాడు అని మీ పక్కలతో చెప్పారా? అంటే ఏమంత కాదులే చెప్పాలిగా. మరి నూతనంగా వస్తారు, వాళ్ళు అవసరంతో వస్తారు, నా దాకా రాలేదు, నాకు చెప్పుకోలేదు. ఎందుకు? పరిచయం లేదు. పరిచయం అంటే మీకన్నా ఎక్కువ మాట్లాడాలి, అర్థమైందా? మీకన్నా ఎక్కువ వచ్చి చెప్పుకుంటారు, అవునా? అది ఏర్పడే వరకు మీరే వాళ్ళకి పరిచయం అవ్వాలి, మీరే వాళ్ళని కలుపుకోవాలి, మీరే వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? సమయంలో ఏం కాదు ఏంటంటే వాళ్ళ ఇంట్లో అసలు మన ఎట్లా ఎంత శ్రద్ధ చూపారు, ఎంత ప్రేమ చూపారు. ఎవరిని అడుగుతున్నా నేను? అయ్యో గ్యాసిని అడిగాడు కదా ఎలిషా, అట్టగా సామేలో. అర్థమైంది ఇప్పుడు? అప్పుడు అయ్యా వాళ్ళకి పిల్లలు లేరయ్యా, కుటుంబం ఏం లేదు, పిల్లలు లేరయ్యా, వాళ్ళకి పిల్లలు కావాలంటయ్యా. అవునా? అదే జరిగే ఇంత చేసింది నా పట్ల, కాబట్టి మీదటికి కాలమున ఆమె కౌగిట్న కుమారుడు అంటాడు. దేవుడు ముద్రేసేసాడు, దేవుడు ఆలకించేసాడు. మరుసటి కాలంలో ఆమె కుమారుడు ఇచ్చాడు దేవుడు. అది సేవకుని మాటని రూఢీపరిచే దేవుడు. ఆ సేవకుని పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండి, ఆ సేవకుని పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండి, ఆ సేవకుని పట్ల నువ్వు చేయగలిగితే మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. కృప చూపుతాడు, సహాయం చేస్తాడు, గర్భాలు తెరుస్తాడు, నిందలు తొలగిపోతాయి, అప్పుల నుంచి బయటపడతారు, అనారోగ్యం నుంచి బయటపడతారు, శాపం నుంచి విడుదల పొందుతారు, సౌకర్యాలకు వస్తారు. ఈ జీవితాన్ని దేవుడు స్థిరపరిచి బలపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై నడిపించు కాపాడును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడండి.